నమస్తే దోస్తులు ఇయ్యాలని ముచ్చడేదంటే బాధన కుర్తులు అయితే ఇంట్లో దేవుని ఫంక్షన్ అంటే వంట చేస్తానికి అయితే పోతున్నా పొట్టుని బండి మీద దించారంటే వర్షం తుక్కు పడుతుందని సంటర్లోనే ఇడిసెట్టి పోతే మా గంగా నచ్చ అయితే ఎక్కించుకపోయిండు ఫంక్షన్ గారికి పోతేనే ఒక 25 కిలోల బగార్ రైస్ అయితే మన ఊరి స్టైల్ వేసేసిన ఇసుంటి ఊరు అయితే మన ఇండియాలో ఎక్కలేదు ఎందుకంటే ఇక్కడ గంగా 2 పాయలుగా విడిపోయి మధ్యలో బాణ కుర్త అనే ఊరు ఉంటది గౌతమ బుద్ధుని కన్నా పెద్దోళ్ళైన బౌద్ధులు కూడా ఇక్కడ తిరిగినట్టు ఆనవాళ్ళు కూడా ఉన్నాయి ఇక మటన్ కూర కూడా పొయ్యి మీద వేసేసినాం ఇక్కడ ఉన్నోళ్ళంతా మన సబ్స్క్రైబర్లే నాకైతే ఫుల్ సపోర్ట్ చేసిర్రు ఈ తమ్ముడు బాణ కుర్తిగా పెద్ద మాడల్ అంటే ఇచ్చాడు తమ తమ్ముతో చికెన్ కూర అనిపించిన మటన్ లో కూడా మాలు మసాలాలు అన్నేసేసి దించుకొని పేలికలతో అయితే మంచిగా గుడాలు అయితే తాల్పూడ వేసేసిన గుడాలు కల్పంగా వర్షం అయితే తుక్కు కొడితే ఆ వర్షంలోనే కలిపేసి మొత్తం వంటలు అయితే రెడీ చేసిన ఇంట్లో దేవుని పూజ అయిపోయిన భోజనాలు కూడా సురి వేసిరిగా మంచి అందరు వచ్చి తింటారు సూపర్ రెడీ అని చెప్పారు ఈ పిలాన్లు కూడా మన సబ్స్క్రైబర్ల వీడియోలు మాత్రం సూపర్ ఉంటాయి లాస్ట్ లో మక్క గుడాలు గారప్పలు మటన్ పులుసు పోసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంది మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి.